టెన్షన్ పడకు. నీటిని పుచ్చడం వల్ల నీ బ్రెయిన్ ఎపినెఫ్రిన్ హార్మోన్ బ్లడ్ లో రిలీజ్ చేసింది. దానివల్ల నీ హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. అంతేనా? ఎందుకు భయం? ఏం కాదు రండి. అరే బ్లడ్ రెడీ. హాయ్ అండి, ఈరోజు రొయ్యల కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా వేపుకోవాలి. అంతకంటే ముందుగానే రొయ్యలు అనేది ఇలా నీట్గా క్లీన్ చేసుకొని నిమ్మరసము, ఉప్పు, కారము, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు వేసుకొని కలిపి పెట్టుకొని ఒక అరగంట ముందే నేను కలిపి పెట్టుకున్నాను. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనము ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేడయ్యి ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం అప్పుడు ఈ రొయ్యలు అనేది తీసి అందులో వేయాలి అన్నమాట. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అలా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగింది కదా. ఇప్పుడు ఈ రొయ్యలు అనేవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలపాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే మనకి పైకి వాటర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఇదిగో మనకి మొత్తం వాటర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ వాటర్ పోయేంతవరకు మనము దీన్ని ఉడికించుకుందాం. ఇలా దగ్గరికి అయినాక ఇగో ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. ఇలా ఇంకా మనకి అన్నంలో కలుపుకొని తినడానికి చక్కగా సరిపోతుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు పైన చల్లుకొని మనము స్టాప్ చేసుకోవచ్చు స్టవ్. ఓకే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.